వెల్కమ్ బ్యాక్ గైస్ టు డే 17 ఆఫ్ 100 డేస్ 100 మూవీస్. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి అకార్డింగ్ టు ద ప్లాన్ లెట్స్ గో విత్ ఇంటర్నేషనల్. సో నాకు తెలిసి ఆల్రెడీ చాలా మంది పారాసైట్ మూవీ చూసుంటారు. సో ఆ మూవీ డైరెక్టర్ అయిన బాంగ్ జాన్ హూ ప్రీవియస్లీ తీసిన మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్ని కూడా కల్ట్ క్లాసిక్స్. సో వాటిలో ఇవాళ నేను రికమెండ్ చేయబోయే మూవీ పేరు వచ్చేసి మెమరీస్ ఆఫ్ మర్డర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రియల్ స్టోరీ. సో ఈ మూవీలో తాను సౌత్ కొరియాస్ ఫస్ట్ సీరియల్ కిల్లర్ కేసు గురించి చూపించాడు. వేరే ఎవరో సడన్ గా కొంతమంది అమ్మాయిలను చంపడం స్టార్ట్ చేశాడు. అండ్ అది కూడా ఒక స్పెసిఫిక్ క్రైటీరియా పెట్టుకుని చంపుతున్నాడు. సో ఆ కేసు సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ పార్క్ తో పాటు బయట నుంచి ఇంకో డిటెక్టివ్ వస్తాడు. సో ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ సీన్ దగ్గర నుంచి ఆ డిటెక్టివ్స్ తో పాటు మనం కూడా ఆలోచిస్తాము, లైక్ ఎవరు చంపుంటారు, ఎందుకు చంపుతున్నారని. అంటే మనం ఆ లెవెల్లో కనెక్ట్ అవుతాము. మెయిన్లీ ఈ మూవీలో ఆ మర్డర్స్ ఆర్ విక్టిమ్స్ ని చాలా రాగాను దారుణంగా చూపించారు. సో అందుకే ఎవరు చేశారో తెలియదు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా కంటిన్యూస్లీ వెతుకుతా ఉంటాము. అండ్ దానికి తగ్గట్టే ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ మంచి సీరియస్ గాను ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిద్ది. లైక్ అసలు అతను ఎప్పుడు చంపుతున్నాడో వీళ్ళు డీకోడ్ చేయడం గానీ అండ్ ఆ తర్వాత వీళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేసే పనులు గానీ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అంటే కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనల్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంచుతారు. పైగా మనకి ఆ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. లైక్ డాక్టర్ పార్క్ స్టార్టింగ్ నుంచి అంటాడు, నేను క్రిమినల్స్ కళ్ళు చూసి చెప్పగలను వాళ్ళు తప్పు చేశారా లేదా అని. కానీ తెనక ఆపోజిట్ గా బయట నుంచి వచ్చిన డిటెక్టివ్ చాలా తెలివిగా ఆలోచించే స్టెప్ అయినా తీసుకుంటాడు. ఎటువంటి డ్రాస్టిక్ ఆర్ ఇంపల్సివ్ స్టెప్ తీసుకోడు. సో ఇలాంటి క్యారెక్టర్ ఆర్క్స్ మూవీ వెళ్లే కొందికి పరిస్థితుల మూలాన ఎలా మారతారనేదే చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. అంటే నిజంగా ఈ మూవీ క్లైమాక్స్ ఇస్ కంప్లీట్లీ పీక్, లైక్ ఇట్ విల్ హిట్ యూ వెరీ హార్డ్. అండ్ అసలు లాస్ట్ షాట్ అయితే ఇంకో హైలైట్, స్ట్రేట్ గా మన ఫేస్ లో చూసి క్యారెక్టర్ మాట్లాడతాడు. అంటే అలా చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. సో మూవీ చూశాక డెఫినెట్లీ ఒకసారి యూట్యూబ్ లో ఈ మూవీకి సంబంధించి రియల్ స్టోరీ చూడండి. ఇంకా అప్పుడైతే ఈ మూవీకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో బాంగ్ జాన్ హూ ఓన్లీ స్టోరీ స్క్రీన్ ప్లే వైజే కాదు డైరెక్షన్ కూడా ఎక్సలెంట్ గా చేస్తాడు. లైక్ అదో నిజంగానే మనమే 90s కొరియాలో వాళ్ళతో పాటు కలిసి ఉన్నట్టు చూపిస్తాడు. అంటే కొన్ని ఫ్రేమ్స్ గానీ అవన్నీ ఎంతో రియలిస్టిక్ గా రాగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ వాటి మూలానే ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతున్నాడో మనం డైరెక్ట్ గా కనెక్ట్ అవుతాము. అండ్ ఎండింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇన్ఫాక్ట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మూవీ అయిపోయాక ఖచ్చితంగా మీరు కూర్చుని ఆలోచిస్తారు. సో ఒక మంచి మర్డర్ మిస్టరీ చూడాలంటే డెఫినెట్లీ మూవీని చెక్అవుట్ చేయండి. అండ్ ఈ రికమెండేషన్ సిరీస్ కంటిన్యూ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.